నమస్తే, జే న్యూస్కు స్వాగతం. నా పేరు మన్మథరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. సామాన్యుడికి అండగా తెదేపా చెలరేగిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ సిక్కోలు గడ్డపై వీర వ్యవహారం చేసింది. శ్రీకాకుళం లోక్సభ సహా శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఇచ్చాపురం, టెక్కలి, నర్సనపేట, పలాస, ఆమదాలవలస అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. స్వల్ప ఓట్ల తేడాతో పాలకొండ, రాజాం, పాతపట్నం స్థానాలను వైకాపా గెలుచుకుంది. కాంగ్రెస్ అభ్యర్థులందరూ డిపాజిట్లు కోల్పోయారు. పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 3 స్థానాల్లో వైకాపా పాగా వేయగలిగింది. రాజాంలో తేదా అభ్యర్థి ప్రతిభాభారతి అతి స్వల్పంగా 512 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు తేడా ఉందని రీకౌంటింగ్ చేయాలని ఆమె గట్టిగా డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోలేదు. మాజీ మంత్రులు శత్రుచల విజయరామరాజు, పాతపట్నం, తమ్మినేని సీతారాం, ఆమదాలవలస కూడా పరాజయం పాలయ్యారు. అటు విజయనగరం లోక్సభ స్థానంలోని తెదేపా అభ్యర్థి అశోక్ గజపతిరాజు గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. అంతెందుకు, కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. మొత్తం 175 సీట్లలో ఒక్క సీట్లో డిపాజిట్ దక్కించుకుంది. ఆ ఒక్క సీటు మాజీ పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణదే. ఆయన పోటీ చేసిన చీపురుపల్లిలో ఆయన 42,737 ఓట్లు సాధించారు. ఆంధ్రాలో కాంగ్రెస్ తరపున ఆయనదే అత్యధిక స్కోర్ అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. విజయనగరం జిల్లాను తన కనుసన్నల్లో పెట్టుకుని 10 ఏళ్ల పాటు జిల్లాలో చక్రం తిప్పిన బొత్స ఘోర పరాజయం పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి కిమిడి మునాలి చేతిలో 20,000 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఒక ఎంపీ పదవిని కూడా పెట్టుకుని జిల్లాను శాసించిన బొత్సకు ఈసారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేకపోవడం ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయిందనే చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కాంగ్రెస్ సాధించిన ఓట్ల సంఖ్య 4 అంకెలు కూడా దాటలేదు. ప్రకాశం జిల్లా కందుకూరులో కాంగ్రెస్ అభ్యర్థి రాచగర్ల వెంకట్రావుకు కేవలం 638 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఆయనది కాంగ్రెస్ అభ్యర్థులు అత్యల్ప స్కోరు. ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ పరాజయం పాలైన సంగతి అందరికీ తెలిసిందే. 170 సీట్లో కేవలం 14 చోట్ల మాత్రమే కాంగ్రెస్ 10,000 ఓట్లు సంపాదించుకుంది. 4 కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం 30,000 కన్నా ఎక్కువ ఓట్లు రాబట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తిరుపతిలో జరిగే అవకాశం. విభజన అనంతరం టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని అధిరోహించనున్నారు. అయితే రాష్ట్ర విభజన తేదీ జూన్ 2 తర్వాతే ఈ అవకాశం దక్కుతుంది. అప్పటి వరకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు గవర్నర్ పాలనలోనే ఉంటాయి. అయితే తన సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రజల మనోభావాలు తగ్గట్టుగా చిత్తూరు జిల్లా తిరుపతిలో నిర్వహించేందుకు చంద్రబాబు నాయుడు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని హైదరాబాద్లోనే జరిగాయి. అలాగే ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న ప్రాంతంలోనే అక్కడ సీఎంలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే చేయబోతున్నారు. ఇందుకు వచ్చే నెల 2వ తేదీన ముహూర్తాన్ని ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు తిరుపతిలోని తారకరామ స్టేడియాన్ని వేదికగా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. తాజాగా ఎన్నికైన తెలంగాణ సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు సోమవారం హైదరాబాద్లో సమావేశమై తమ ప్రాంత శాసనసభాపక్ష నేతలను ఎన్నుకుంటారు. సీమాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నేతగా ఎంపికైతే తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఆర్ కృష్ణయ్య ఎంపికయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. గోల్డ్ ఫెస్టివల్ 2014 ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక ఉచిత కూపన్ పొందండి. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా హుండై ఇయాన్ కార్, రెండవ బహుమతిగా హోండా డియో బైక్, మూడవ బహుమతిగా 750 గ్రాముల వెండి గెలుపొందే అద్భుతమైన అవకాశం. కామేశ్వరి గోల్డ్, పాలకొండ రోడ్, శ్రీకాకుళం. సింగార్ సేల్ మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్న పిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగర్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిందరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. చంద్రబాబుతో నందమూరి పవన్ కళ్యాణ్. అవును, మీరు చదువుతోంది నిజమే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఎవరైనా ఇలాగే పిలుస్తున్నారట. ఎప్పుడైతే బాబు కోసం పవన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసి కలి తిరిగాడో అప్పటి నుంచి ఆయన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇలా పిలవడం మొదలుపెట్టారు. వీళ్ళిద్దరూ కలిసి ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటల్లా పవన్ రూపంలో బాబుకు మరో నందమూరి హీరో దొరికాడు కదా అని గుసగుసలు పెట్టుకోవడం కనిపించింది. గత ఎన్నికల్లో బాబుకు మద్దతుగా టీడీపీ తరపున ప్రచారం చేసి
పెట్టడానికి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చారు. కానీ ఈసారి అలా జరగలేదు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల దూరంగా ఉండగా బాలయ్య మాత్రం ఆయన పోటీ చేస్తున్న హిందూపురం నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు అనంతపురం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలు చుట్టొచ్చాడు. అంతేకాని జిల్లా దాటి బయటికి వెళ్ళలేదు. అందుకే ఆ నందమూరి హీరో లోటు పూడ్చుతూ వారి స్థానంలో వచ్చిన పవన్ ని చూసి నందమూరి పవన్ కళ్యాణ్ అంటున్నారట టీడీపీ ఫ్యాన్స్. పార్టీ శ్రేణిలో గుసగుసలు తగినట్లుగానే ఎక్కడ వెళ్ళినా పవన్ కు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కూడా అంతే ప్రాధాన్యతని సంతరించుకుంది. అటు రాజకీయ వర్గాల్లో ఇటు సినీ వర్గాల్లో ఇప్పుడు ఆ నోటా ఈ నోటా వినిపిస్తున్నంత గాసిప్స్ లో ఇది తొలి ఒకటి. జగన్ చేసిన 5 తప్పులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయానికి కారణాలను విశ్లేషించి పని మొదలైంది. తన తల్లి చెల్లిని గల్లీ గల్లీ తిప్పి తాను తిరిగి చెమటోర్చి చొక్కాలు తడిపేసుకున్న ఫలితం దక్కలేదు. ఎక్కడ సభలు పెడితే అక్కడ తండోపతండాలుగా రాలిపడ్డ జనాన్ని చూసి అవన్నీ ఓట్లను భ్రమలో మితిమీన ఉత్సాహాన్ని పెంచుకోవడం, దాంతోపాటు క్షేత్రస్థాయి ప్రజల మనోగతాల్ని అంచనాలు వేసుకోలేకపోవడం జగన్ చేసిన మొదటి తప్పు. పైగా సర్వేల పేరుతో ఆయనకు వచ్చిపడ్డ నివేదికలన్నీ తప్పులు తడకలేనంటూ పార్టీ సీనియర్ నాయకులు ఒకరు అసహనాన్ని వ్యక్తం చేశారు. సరైన శాంపిల్ సైజ్ తీసుకోకుండా నిర్వహించే సర్వేల ఫలితాలు ఖచ్చితంగా తప్పుడు అంచనాలకే దారితీస్తాయన్న నిజాన్ని జగన్ పట్టించుకుపోవడం ప్రధాన కారణం. ఈ విషయంలో జరిగిపోయిన తప్పిదానాన్ని ఇప్పటికీ పార్టీ అధినేత గుర్తించడం లేదన్నది ఆయన వాదన. ఇక రెండో కారణం, మొదటి నుంచి జైల్లో ఉన్నప్పుడు కూడా జగన్ అభ్యర్థుల ఎంపికలో చూపించిన అత్యుత్సాహం పార్టీ యంత్రాంగాన్ని పటిష్టపరుచుకోలేకపోవడం, నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించుకోవడంతో పాటు వారి పని తీరుతెన్నులను బేరీజు వేసుకోపోవడానికి విశ్లేషించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేకపోవడం. ఇక మూడో కారణం, ఒకరిద్దరు జర్నలిస్టుల మీద అతిగా ఆధారపడి వాళ్ళు చెప్పే మాటలన్నీ మాత్రమే తనకు అనుగుణంగా మలుచుకుని వ్యూహరచనలో తప్పటడుగులు వేయడం. గతంలో ఈ వ్యవహారాన్ని కొంతమంది సీనియర్ నేతలు ఆయన దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన నుంచి పెద్దగా స్పందన రాలేదు. దాంతో వారంతా మిన్నకుండిపోవాల్సి వచ్చింది. కొంతమంది జగన్ స్నేహితులు కూడా నిస్సహాయాలుగానే మిగిలిపోయారు. నాలుగో కారణం, పార్టీ అభ్యర్థులుగా ఎంపికైన వారి నుంచి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి అంతటితో సరిపెట్టేసి ఎన్నికలప్పుడు ఉండే ఖర్చు విషయంలో సహాయం చేయకపోవడం. ఇక చివరిది, ఐదోది, జగన్ యాటిట్యూడ్ సమస్య. టూకీగా చెప్పాలంటే అతని వ్యవహార శైలి. ఎవరిని నమ్మకపోవడం, పార్టీ కీలక యంత్రాంగాన్ని రూపొందించుకోవడం కానీ, వారికి బాధ్యతల్ని అప్పచెప్పడం కానీ, కనీసం వారితో తరచూ సమావేశాలు నిర్వహించి అభిప్రాయం తెలుసుకోవడం కానీ, లోపాలని సవరించుకోవడం కానీ సరైన ప్రయత్నాలు చేసిన దాఖలు లేవు. అతని వ్యవహార శైలితో విసిగి వేశారన్న కొంతమంది నేతలు బయటకు వచ్చేస్తే మరికొంతమంది మాత్రం తమ అవసరాల కోసం మిన్నకుండిపోయారు. ఇవి జగన్ పార్టీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలు. ధర్మాన బ్రదర్స్కు ఝలక్. ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం, ఈయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ నర్సనపేట తెదేపా అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. తద్వారా ధర్మాన కుటుంబ పాలనకు ఓటర్లు చమరగీతం పాడారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని ధర్మాన ప్రసాదరావు తెదేపా అభ్యర్థి గుండ లక్ష్మీదేవిపై 24,000 పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదటి రౌండ్ నుంచి చివరిదాకా ఆమె ఆధిక్యత ప్రదర్శించారు. నర్సనపేట నియోజకవర్గం, జలుమూరు, సారకోట మండలాల్లో స్వల్ప ఆధిక్యత చూపించిన కృష్ణదాస్కు ఓటమి తప్పలేదు. 27 ఏళ్ల వయసు ప్రాయంలోని శ్రీకాకుళం లోక్సభ సభ్యుడిగా కింజారు రామ్మోహన్ నాయుడు సుమారు 1,27,000 భారీ మెజార్టీతో గెలుపొందారు. బాబాయ్ అచ్చెన్నాయుడు అండ, సీనియర్ నాయకుల సహాయ సహకారాలు ఇందుకు దోహదపడ్డాయి. 30 ఏళ్ల తర్వాత దేశంలో పూర్తి మెజారిటీతో ఓ సుస్థిర ప్రభుత్వం ఏర్పడడం ఇదే తొలిసారని ఎన్డీఏ కూటమిలో ఒకటైన పార్టీ శివసేన అభిప్రాయపడింది. నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకుడి వల్లే ఇది సాధ్యమైందని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశానికి స్వేచ్ఛ కల్పించేందుకు మోడీ వచ్చారని, ఓటర్లంతా ఆయన వెంట నిలిచారన్నారు ఆ పార్టీ నేతలు. భారతీయులు పూజిస్తున్న దేవుళ్ళు, దేవతలు అంతా ఏకగ్రీవంగా దేశ ప్రజలను ఈ ఎన్నికల ఫలితాలతో దీవించినట్లుగా ఉందని తమ పార్టీ అధికార పత్రిక సామ్నాలో రాసిన సంపాదకీయంలో శివసేన పేర్కొంది. 1977లో జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సాధించిన విజయం కంటే ఇది పెద్దని తెలిపింది. బీజేపీ రాక కాంగ్రెస్ కష్టాలను కలిగించేదని సామ్నా సంపాదకీయం స్పష్టం చేసింది. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.